ఇటువైపు జరుగు. ఇటువైపు అయ్యా. ఇటువైపు రే పిల్లలు, ఇక్కడ పనులు జరుగుతున్నాయి కదా, ఆడుకోండి. వెళ్ళండి వెళ్ళండి పెట్టది. అంతే. ఇటువైపా? ఇటు. ఏమిటి ఇంకా ముగ్గులు వేస్తూనే ఉన్నారు? తొందరగా కానివ్వండి, బాబు వచ్చే టైం అయింది. కంగారు పడకండి అమ్మా, అయిపోతుంది. అబ్బా ఇవన్నీ నేను చూసుకుంటా కదా పెద్దమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో. నాన్న నువ్వున్నావన్న ధైర్యమేరా. అమ్మా జానకమ్మ గారు, పనులు ముమ్మరంగా జరుగుతున్నట్టున్నాయి. అన్ని బాగా జరుగుతున్నాయి. పెద్దవాళ్ళుగా మీరొచ్చారు, చాలా సంతోషం. రండి కూర్చోండి. మంచిదమ్మా. కొడుకు వస్తున్నాడని ఇల్లంతా పెళ్లి కూతుర్లా తయారు చేసింది. వాడొచ్చి ఇల్లు అమ్ముకుపోతాడు. ఇంక ఇల్లు చూసేదెవరో చేసేదెవరు. ఇల్లంతా గబ్బిలాయల కంపులా తయారవుతుంది. ఆడు వచ్చేటప్పుడు చూడరా, అట్టులోనే కోరా. నువ్వు గెద్దరిగా పట్టుకోరా, బుర్ర పగిలిపోయేలాగుంది. ఇదిగో గోరా, నా కథ నేను జాగ్రత్తగా పట్టుకుంటాను గాని నీ ఫిడేలు జాగ్రత్త తెగిపోద్దే. ఆడు వచ్చేటప్పుడు చూడు. చూస్తా. ఏమైంది? అక్కడ చాలా గొప్పగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయండి. జానకమ్మ గారు అబ్బాయి అవుతాడని తెగ సంబరపడిపోతున్నారు. ఆడు రావడమేమో గాని ఆడికి వేయాల్సిన దండ నా ఫోటోకి పడిపోయి ఉందిరా బాబు. ఆగవయ్యా, ఆడు వచ్చేది ఏమన్నా అనకాపల్లి నుంచి అనుకుంటా పెట్టి అమెరికా నుంచి ఆ తోపిక పట్టు పడతాంలే, సత్తం ఏంటి? మిత్రులారా, ఏదో వాహనం వచ్చేస్తున్నారు. వచ్చేదాడేనా? లెస్సు పలికితివి మిత్రమా. అమెరికా నుంచి వచ్చాడు ఆటోలో వస్తాడేంట్రా? ఆడిలో వస్తాడుగానే. అవునవును. ఆడేనేమోరా. ఆడు కాదేమోరా. ఆడి అనుకుంటాన్రా. ఆడు కాదేమో నా అనుమానమే. ఆడు కాదంటారేంట్రా? ఆడేరో. మా ఊరి వచ్చాడో రంగురాం పండు, ఊరు వాడంతా మోత విన్నంటూ. మా ఊరి వచ్చాడో రంగురాం పండు, ఊరు వాడంతా మోత విన్నంటూ. ఎంట్రీ ఎదిరింది. అప్పుడే అప్పుడే నా డబ్బులు ఎవరుతారు? ఎంత? 9 రూపాయలు. తమ్ముడు 10 రూపాయలు ఇవ్వు. ఇదిగోండి. తీసుకో. ఇప్పుడు కొట్టుకో డప్పు. ఆగు, రూపాయి ఏది? అమెరికా నుంచి వచ్చానన్నా రూపాయి కోసం కక్కుర్తా. కామోర్స్. ఆఫ్టర్ ఆల్ రూపాయి విలువ తెలుసు కాబట్టే అంబానీలు అదానీల చుట్టూ కోట్లు తిరుగుతున్నాయి అన్నారు. ఆ విలువ నాకు తెలుసు కాబట్టే డాలర్లు సంపాదిస్తున్నా. ఆ విలువ తెలియదు కాబట్టే వ్యాపారం చేసుకునే టైంలో నా సొల్లు మాటలు వింటున్నావు. ఏసుకో దండ. నువ్వు అమెరికా నుంచి వచ్చావు అనుకున్నావు కానీ ఎర్రగట్ట నుంచి వచ్చావు అనుకోలేదు. ఎంత రూపాయి? వెళ్ళే, నీతో పెట్టుకుంటే ఎర్రగడ్డ కాదు మట్టిగడ్డే. ఈ ట్రంప్ ఇక్కడ, ఆ ట్రంప్ అక్కడ. కొట్ర డప్పు. బండి అయితే కొనుక్కున్నాం కానీ డ్రైవింగ్ రాదు. ఈసారి డ్రైవర్ పెట్టేద్దాం, బాగుంటుంది. ఈడెవడు పందికి పంచి కట్టినట్టున్నాడు? ఈడేనేటి పార్ల నుంచి వచ్చింది. ఒరే రాగరా. ఈడేటి నన్ను ఆగమంటున్నాడు. ఈ రాయల్ ఫీల్డ్లో ఉండగా నీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకురా? తిప్పు బండి. అది ఏ ఉన్నా గురు, కింగిలా ఉన్నావు. కింగ్ నేను ఉన్నప్పుడు మరి నీ కిరీటం ఎందుకురా? తీ. సూపర్గా ఉందా? పదండి. కదరా, ఏం లేదని గుర్తుకుపోతారా? ఏంట్రా ఇది? మాట్లాడక. ఎందుకు కట్టేస్తున్నారా? మాట్లాడకన్నా. గట్టి కట్టే. చెప్పండి రా. అదేవా కాళ్ళ పడతా అంతే. చెప్పరా. ఇప్పుడు అరుచుకో. రే కట్టేసేవాడు కుక్క పిల్లలా పడరాడా. చూడండి మావయ్య, అతను మనకి శత్రువు కాదు, కావాల్సినవాడు. ఈ ఒక్కరోజు అతను ఇంటికి రాకుండా మనం ఆపగలిగితే ఈ రిజిస్ట్రేషన్ ఆపిన వాళ్ళం అవుతాం. అటు కొడుకు మాట కాదనలేక, ఈ ఊరు వదిలి వెళ్ళలేక
పెద్దమ్మ పడుతున్న బాధను చూడలేక మనం ఈ పని చేస్తున్నాం. దయచేసి మనకి మాట రాకుండా చూడండి మావయ్య. అలాగే ఒరే తాతరా నువ్వు వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఎప్పటికెప్పుడు నాకు సమాచారం చెప్పాలి. నీకు అదే పని. అలాగేనండి. అలాగే ఆడు మన అతిథంట్రా ఆడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అంట. అల్లుడి గారు చెప్పారు. రే ఆడు గట్టి మీద ఉన్నాడు పట్టడానికి గోదావరిలో తేలుతాడా. పదండి పదండి. పర్లేదురా బాబు బాగా రే చెప్పండి రా, అసలు మీరెవరు? ఊళ్ళో ఉన్న ఆస్తిని అమ్మేసి మా జానికమ్మ గారిని తీసుకెళ్లిపోతావా? నా ఆస్తి నేను అమ్ముకుంటాను రా, నా కన్నతల్లి నేను తీసుకెళ్ళిపోతాను. నీకేంట్రా? అలాగా మా తాళ్ళు మా కుర్చీ కట్టేసుకున్నాం అంతే. ఏరా అవునవును. ఒరే నువ్వు ఎముడువో దున్నపోతావో నాకు అర్థం కావట్లేదురా. దయచేసి కట్లెప్పండి రా. ఎన్నిసార్లు చెప్పాలరా? ప్లీజ్ రా. ఇదిగా నువ్వు ఇంతకే ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నేను ఒక కథ చెప్తాను. ఆ కథని ఆ కథలో ఉన్న నీతేంటో ఖచ్చితంగా చెప్పవరకు నేను వదిలేస్తాను. రే నువ్వు కథ చెప్పడానికి నువ్వు పొలిటీషియన్ కాదు, నేను ఇక్కడ ఓటర్ను కాదు. మరి అయితే కట్లెప్పం. సరే చెప్పాడు. కథ ఏంటంటే ఓ గొడవతో మొదలైంది. ఏమైంది? ఏంటి అవతారాలు? ఏమైందంటావేంటి? ఉండమమ్మా అలా తోసుకొచ్చేస్తామండి, నేను చెప్తాను కదా. ఎందుకు చెప్పేది? మీ అబ్బాయి వాళ్ళ అలా గుండాగినంత పని అయింది. మీ ఓడి మాలలో దూరి నానా రచ్చ చేశాడు. చూడండి మా అవతారాలు. పాలన్నీ నేలపాలు చేసి నా వ్యాపారం దెబ్బతీశాడు. మీ అబ్బాయి మా పిల్లలు స్కూల్ కొట్టించి పొలంలో ఆడిస్తున్నాడు. ఎన్నోసార్లు విషయం మీకు చెప్పాం కానీ మీరు పట్టించుకోలేదు. అందుకే వాడిని అక్కడ బంధించొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా కిట్టి ఇంట్లోనే ఉన్నాడుగా, వాడిని మీరు బంధించడం ఏంటి? ఇంట్లో ఉన్నాడా? అయితే పిలవండి. ఆడు గాని ఇంట్లో ఉంటే నేను మేషన్ నేర్చుకుంటాను. ఆడి గాని ఇంట్లో ఉంటే నెల కూరగాయలు ఫ్రీగా ఇస్తాను. రమ్మను. నేను ఒక నెల కాదు 6 నెలల పాలు ఫ్రీగా పోతాను. ఆగండి 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 ఆగండి. కిట్టు 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 ఏంటి నానా? ఎరో బోరయ్యా, నేసం ఎప్పుడు తీర్చుకుంటావు ఏంటి? ఎరో గౌరయ్య, కూరగాయలు ఎప్పటి నుంచి పంపిస్తున్నావు ఏంటి? ఎరో తాతారు, చెక్కగా ఉండాల. ఏ మాత్రం పలసగా ఉన్నాయనుకో ఈపి పగిలిపో. నాదే ఉందండి, మా వాడు కూరగాయలు ఫ్రీగా ఇస్తానంటే నేను కూడా 6 మాసాలు పాలు ఫ్రీగా పోసేస్తాను. ఆడి మీసం తీయించుకుంటానంటే నేను ఇచ్చేస్తానండి. మీరు తిరగకపోతే నా మేసం గీయించగలరా? కంప్లైంట్లు మోసుకొస్తున్నారు కంప్లైంట్లు. మా మనవడంటే ఎర్రుల్లో కనపడుతున్నాడు మీకు. నా పాలాపరం టైం అయిపోతున్నారు బాబా. ఆగండి. రోజు ఇలా గొడవలకు రావడం, లేనిపోయిన దానికి మా కిట్టు మీద నేరాలు చెప్పడం బాగా అలవాటైపోయింది మీకు. ఇంకొకసారి ఇలా జరిగిందో ఊరుకునేది లేదు. వెళ్ళండి. తప్పించుకున్నాడు. కొంచెం రావడం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా. అలా చూస్తావు తొందర కానీ వస్తున్నాడు బాబా, వస్తున్నా. జాగ్రత్త అలా పెట్టు. ఆ 2 కేళ్ళ పాలు ఎందుకండి బాబా? 2 కేళ్ళంట బేట నీ దగ్గర ఉండాలి కానీ 20 కేళ్ళన్నా కావాలరా. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజు, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్. ఇవాళ మనం చేసే పాలాభిషేకానికి ఊరు మోత మోగిపోవాలరా. అదా విషయం.
పాలేవేనిరా? ఏమో అన్నా. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం లేని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవడుంటాడు రా? పవన్ అంటేనే ధైర్యం, కళ్యాణ్ అంటేనే అభయం. రేయ్, బాసుకు పాలాభిషేకం చేద్దామంటే మొత్తం ప్లాన్ అంతా పాడు చేస్తావు కదరా నువ్వు. పాలు ఎప్పుడు నేలపాలు అవ్వకూడదురా, ఆకలితో నోడికి అమృతం అవ్వాలి. ఏంట్రా ఇట్లు చెప్తావు నువ్వు? ఆగమన్నానా? పోట్లాడుకునే సమయం సందర్భం ఇది కాదు. వెళ్ళు. మీరుండండి మాస్టర్ ఈయన్ని. కదా చెప్తుంటా. వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళు. రేయ్, నీ సంగతి చూస్తా. రేయ్ రండ్రా. ఏంట్రా చూసేది? మళ్ళీ బాస్ సినిమా రిలీజ్ కి అమెరికాలో ఉంటా. ఓయ్, నాకన్నా అందంగా ఉన్నానని పొగరా? త్వరగా అందు. ఇంత స్వీట్ వాయిస్ ఎవరబ్బా? పర్వాలేదు, నా అంత కాకపోయినా బాగానే ఉన్నా. ఇడ్లీలో నెయ్యి తక్కువైంది, నాకు ఇంట్లో విలువ తక్కువైంది. రే కిటిల్ రారా. ఏంటి? లోపలికి వెళ్ళి ఒక గిద్ది నెయ్యి తీసుకురారా. నేను ఆడుకోవడానికి వెళ్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావేంటి? బాబా వెళ్ళి తీసుకురారా. నిన్ను కూడా బతుకోవాల్సి వస్తుంది. ఇదేనా రావడం? లేదు, 3 రోజులైంది. రచ్చబండ దగ్గర పడుకున్నాను. ఎటకారానికి ఏం లోటు లేదు. కళ్ళజోడు ఇరిగిపోద్ది రా కిట్టు. రే కిట్టు, ముందు ఆ ఇచ్చే చేతిలో కళ్ళజోడు. నెయ్యవరా, తర్వాత ఆడిదిగారి ఓలి పోద్ది. కళ్ళజోడు ఇరిగిపోద్దిరా కిట్టు. ఏం పోదలే. రేయ్ నాన్న, బాగా తింటున్నట్టున్నావు. ఏ ఉందిరా, 2 ఇడ్లీ అంతే. ఇడ్లీ కాదు నాన్న, ఆస్తిని. బాగా లోకు అయిపోయింది. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. చదువు ఎలా సాగుతుంది? చదువు అయిపోయిందండి, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. అమెరికా వెళ్ళడమే ఆలస్యం. అక్కా అక్కా. సుధామా, నువ్వు అమెరికా వెళ్ళటానికి ఒక్క కన్విన్సింగ్ రీజన్ నాకు చెప్పగలవా? ఇందులో రీజన్ ఏముంది నాన్న? హైదరాబాద్ వెళ్ళి ఎలా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, అలాగే అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. అమెరికాకి హైదరాబాద్కి చాలా తేడా ఉందిరా. అవును నాన్న, చాలా తేడా ఉంది. అమెరికా మనకన్నా చాలా ముందుంది, అందుకే అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. ఈ విషయం మీకు అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు సుధామా. ఒక డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఒక లాయర్ కావాలంటే ఎల్ఎల్బి చదవాలి. కేవలం అమెరికా వెళ్ళటానికి చదివే ఈ స్టేజ్ని ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు సుధామా. ఇక్కడ చదివిన చదువుకు విలువ లేదు, శ్రమకి విలువ లేదు. అదే ఉంటే అమెరికా వెళ్ళాల్సిన పనేముంది నాన్న? అది నీ అపోహ సుధామా. ఏ సమాజము అసమర్థుని అందలం ఎక్కించదు, సమర్థుని వదులుకోదు. అలా వదులుకుంటే ఈ సమాజం మనలేదు. అమెరికాలో శ్రమకి విలువ ఉండొచ్చు, చదువుకి మరి కాస్త ఎక్కువ విలువ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనిషికి విలువ ఉంది, మనిషిలోని మంచికి విలువ ఉంది. ఆ మంచిని గుర్తించకపోవటం నీ దురదృష్టం. ఈ వాదన నాకొద్దు. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నువ్వు ఎంబీబీఎస్ చదివి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తానంటే ఓకే అనేవాడిని. కనీసం ఏదైనా రీసెర్చ్ చేయడానికి వెళ్తానంటే ఆలోచించేవాడిని. చదువును పక్కన పెట్టి హోమ్ ఉంది కదా అని అమెరికా వెళ్ళి అక్కడ ఏ రెస్టారెంట్లోనో పెట్రోల్ బంక్లోనో పనిచేస్తానంటే నేను ఒప్పుకోనరా. ఐఎమ్ సారీ.
నాన్న మాటలు ఆదర్శాలా లేవురా, నాకు అడ్డంకులు సుధామా హలో, ఎవరు? హరి ఉన్నాడమ్మా? ఉన్నారండి. మీరెవరు? నేను సుధామని మాట్లాడుతున్నాను. యావండి, ఎవరో సుధామట. హలో, ఎవరు? నేన్రా సుధామని. అన్నయ్య, ఎలా ఉన్నావు? బావున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అన్నయ్య. నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాన్రా. ఏంటన్నయ్య? ఏం లేదురా, నా కొడుకు పేరు శశి. వాడు చదివే స్కూల్లో ఒక స్టూడెంట్ సైకోలా మారి మిగతా స్టూడెంట్స్ మీద ఫైర్ చేశాడు. దాంట్లో శశి ఫ్రెండ్ చనిపోయాడురా. అప్పటినుంచి వాడు చాలా డల్గా తయారయ్యాడురా. వాణ్ణి చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. ఎన్నో విధాలుగా ట్రై చేశాం, మా వల్ల కావట్లేదురా. అందుకే వాణ్ణి నీ దగ్గరికి పంపించాలి అనుకుంటున్నాం. ప్రాంతం మారితే వాడు మారతాడని చిన్న ఆశ. ఏమంటావురా? భలేవాడు అన్నయ్య, నేనేమంటాను? ఇక్కడ నేనున్నాను, అమ్ముంది, నా భార్య అదే ప్రభావతి, మేమంతా ఉన్నాం. వాడికి ఏ లోటు రానివ్వం. ఆ ధైర్యంతోనేరా ఈ నెల 23వ తారీఖు ఊరికి రావడానికి మేమంతా టికెట్స్ బుక్ చేసుకున్నాం. పార్వతి, జానకి, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఆనందం కాదు జానకి, చాలా ఆనందంగా ఉన్నాను. మా అబ్బాయి అమెరికా నుంచి రాబోతున్నాడుగా. అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ. వస్తాను జానకి, అవతల నాకు చాలా పనులున్నాయి. వస్తాను. అలాగే. నా కొడుకు కూడా తొందరగా అమెరికా నుంచి వచ్చేటట్టు చూడు స్వామి. ఒరేయ్, మరి ఇద్దరు దులుతోడ్రా, బూజు మీద చూడు, చూసి దులుపోదండి. పని చేస్తున్నాం కదండి, మీరే పక్క వెళ్ళాలి. వారిని నీకు కూడా లోకమైపోయినరు. నేను ఈయన పని చేయడు, మమ్మల్ని చేయనివ్వడు. బాగా లోకమైపోయినరు మీకు. మనిషి మీద దులిపేస్తున్నారు, మరో పక్క మాటలు దులిపేస్తున్నారు. ఏంటి తాత, ఏంటి విషయం? ఏముందిరా, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎవరో పార నుంచి వస్తున్నారట. ఎవరు తాత? ఎవడో మీ బాబుని అడుగు. బాగా లోకు అయిపోయింది ఇక్కడ. మీద పక్క దులిపో. ఎప్పుడు కలుపుతావురా? ఇందాక నుంచి అదే పని మీద ఉన్నావు నువ్వు. ఎప్పటికవుతాయి బోర్డు లేని పనులు ఉండిపోయాన్ని. అయిపోతుంది బాబు, అయిపోద్ది. వాడు అలాగే చేస్తున్నాడు. ఏంటి నాన్న? ఏమైనా పండగ? పండగేరా, అమెరికా నుంచి మీ అన్నయ్య మా అన్నయ్య వస్తున్నారు. మనకి పండగ. ఇంకా అరే ఊజులో నువ్వు ఎందుకురా? లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు. నిన్ను నాతో చూసి బాయ్స్ లో ఉన్న జలసి పెరుగుతుంటే ఆస్కర్ విన్ అయినట్టుందే. హై, జంతువులు, సలగుత్తులు, లడ్డూలు, జాంగీర్లు అన్నీ నాకేనా? పెట్టక్కడ పెట్టు, అవి నీకోసం కాదు. అమెరికా నుంచి శశి వాళ్ళు వస్తున్నారుగా, వాళ్ళ కోసం రా. అబ్బా తొందరగా సర్దువే, ఈగలవి వాళ్తున్నాయి. సరే. రే, నీకు ఇక్కడేం పని రా, వెళ్ళి ఆడుకో. ఈ కారు ఎవరిదే? మీ మనవడే, సుధామ కొడుకు.
సుధామే వీడిని తీసుకురావాలని చాలా ప్రయత్నించాడు, కానీ వర్క్స్ కంప్లీట్ కాలేదు. దాంతో నేను ఎలాగా ఇండియా వస్తున్నాను కదా అని నాతో పంపించాడు. త్వరలోనే అతను వస్తానన్నాడు. మరి నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. నాకు లీవ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా చాలా మంది బంధువులు కలవాలి. త్వరగా బాల్ ఉన్నారే, బాల్ ఉండే, బాల్ ఉండే, బాల్ ఉండే. తొందరగా రా. కిట్టు త్వరగా బ్యాట్. హాయ్, ఐఎమ్ శశి. ఇట్స్ ఓకే. ఈ సంగతి చెప్తారా? నయం కదా ఇవొకటి తినరా, చాలా బాగుంటుందిరా. తినమ్మా. తినరా, వద్దు. ఒకటి తిను, నా కొండ కదా. తినరా, ఇవొకటి తినరా, నయం కదా ఒక్కలేడు తినరా. వద్దు. ఒరే కిట్టు, ఇది కూడా తినరా. ఒరే ఒరే ఆగరా, కిట్టు నీకోసమేరా. నయం కదా, తినరా. తినమ్మా. ఇదొక్కటి తిను. శశి, ఈ జంతికి తినమ్మా, బాగుంటుంది. ప్రభా, ఈ లడ్డు తిన్నవే. ఉండండి అత్తయ్య, ఈ జంతికి బాగుంటుంది. తినరా. తినమ్మా. శశి, ఈ ఒక్కటే తిను. ఇదొక్కటి తిను. గాల్లో తేలినట్టుందే గుండె ఒరేయ్, కిట్టు. జారినట్టుంది. ఆ? ఇలా రా. ఏంటి నాన్న? శశిని కూడా స్కూల్కి తీసుకెళ్ళు. రేయ్, రేపు ఎవడైనా స్కూల్కి వెళ్ళారా బాగోదు. రేపు అందరూ ఇక్కడికి రండి, క్రికెట్ ఆడుకోవచ్చు. రాయ్, నిన్నే శశిని కూడా స్కూల్కి తీసుకెళ్ళు. నేను హెడ్ మాస్టర్తో చెప్పాను. ఎవరు చూడలేదు కదా, చూస్తే ఖాతాలు చూస్తే 2 లీటర్లు పోయాలి. ఇదేమో మామూలు నీళ్ళ, గోదావరి గంగ. ఆ? గట్టిగా అమ్మో, ఇడికి దొరకకూడదు. నేను వెళ్ళిపోతున్నాను, త్వరగా రా. వెళ్ళిపోతున్నా. వస్తున్నా. రావాలి త్వరగానే, నేను వెళ్ళిపోతున్నాను, రా. వస్తున్నా. స్పీడ్గా రా. వస్తున్నా. నేను వెళ్ళిపోతున్నా. వస్తున్నా. వెళ్ళిపోతున్నా. రా, రావాలి త్వరగానే. స్పీడ్గా రా, రావాలి త్వరగానే. నేను వెళ్ళిపోతున్నాను, త్వరగా రా. వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. భలే భలే. అక్క అక్క బట్టలు అక్క, నీ దండం పెడతాను అక్క. బట్టలు అక్క, నీ దండం పెడతాను అక్క. అక్క 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 చూడక్క, కొంచెం చూడక్క, నన్ను బట్టలు అక్క. అక్క ఈడవడీడు బట్టలు వేసుకున్న వీరేలాగా తెగ చిక్కుపడిపోతున్నాడు.
ఆ నెక్కలతోటైనా నుంచోబెట్టాను. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీకు ఆ నెక్కలు కూడా లేకుండా నుంచోబెడతాను. అబ్బో అంత బంపర్ ఆఫర్ అక్కర్లేదు కానీ 2 బజ్జీ తీసుకురామ్మా. ఏంటి వాళ్ళ బజ్జీ ఎంత రుచిగా ఉంది. సిగరెట్ పూడి కలుపుకుని తింటే అలాగే ఉంటది రుచిగా. రే గౌరజా ఏంటిదే అదలవా 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 తప్పుకో. నా పేరు రేష్మి. నా పేరు అనసూయ. నీ పేరు? సుధీర్. తాతారావు. తాతారావా? నాకు బజ్జీ చెప్పవా? నాకు కూడా. అలాగే 2 ప్లేట్లు బజ్జీ. 2 కాదు 3. మూడేది ఎవరికి? నా మొగుడికి. మొగుడా? ఆడెక్కడ ఉన్నాడు? అడుగో అక్కడున్నాడు. చెప్పరా? చెప్పవా? 3 ప్లేట్లు. అలాగే ఇదిగో ఇది నీకు. నీళ్ళేరా. బాయ్. ఆగండి, డబ్బులు ఇచ్చి కదలండి. మా దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు? మరి ఎక్కడ ఉంటాయి? ఆర్డర్ ఇచ్చిన అడుగు. ఎరా ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా? అడుగుతుంది కదా? మనం జంప్ అవటానికి ఇదే మంచి టైం. జంప్. చెప్పు. రావే ఆగండి, డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి కదలండి. మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఆ సింహం దగ్గర ఉన్నాయి. ఎవరా సింహం? అదిగో అటు చూడు. అయితే పిలవండి. సింహం. సింహం. ఇంత లేటుగానా? ఈడా సింహం. ఏ ఈడు పనికిరాడా? దేనికే? డబ్బులకి. అడవిలో ఎన్నో సింహాలు ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో 2 సింహాలు. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 2 నేను. ఇద్దరికి కలర్ లో తేడా ఉండొచ్చు, కానీ కంటెంట్ లో సేమ్ టు సేమ్. అది నా సింహం అంటేని. అది సింహం అంటే. సరసాల డబ్బులు ఇచ్చి కదలండి. డబ్బులు లేవు. మరి అలాగా? నీకు మొత్తం మందు గురించి తెలుసా? తెలీదు. అయితే ఇప్పుడు తెలుసుకో. ఇదే మొత్తం మంది అంటే. త్వరగా చేయి కానీ ఇంకోసారి స్కూల్ ఎగ్గొట్టినట్టు తెలిసిందో నీకిదే గతి పడుతుంది. ఇరికించావు కదరా. రే నేను కూడా ఆడతానురా. అమ్మా ఏంట్రా? శశి నన్ను ఆడనట్లేదు. ఏ ఎందుకని? దెబ్బలాడావా?
వెళ్ళి నన్ను కూడా ఆడించమని అడుగు వెళ్ళు. అయ్యో హరి పల్లె పడచుల్ని చూసా పట్నం అందాల్ని చూసా రెండు ఒకటైతే నువ్వేనా. ఎప్పుడు చూసినా చల్లలేట్రా నాన్న నిన్నే. ఒరే కిట్టు, ఆ? నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు హీరో నవ్వాలనుకునేవాడిని. ఆహా. ఆచార్య గారింటికి వెళ్ళి వైద్యం తీసుకున్నప్పుడు డాక్టర్ నవ్వాలనుకునేవాడిని. అందుకే ఏం అవ్వకుండా పోయావు. నువ్వు అయిపోయావు బతకచ్చుడు. ఈ పోలికే కదా. ఒరే వీడితో ఎదకోళ్ళు చెప్పుకుని కంటే లోపలికి వెళ్ళి డాక్టర్ గారిని పరిశీలనగా చూడొచ్చు కదరా. నువ్వు డాక్టర్ అయిపోదు కానీ. ఏం లాభం లేదు తాత, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అవే డైలాగులు. ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఏం కంగారు పడాల్సిన పని లేదు. మామూలు జ్వరమే. మామూలు జ్వరమే. మందులు రాసిస్తాను వాడండే తగ్గిపోతుంది. మందులు రాసిస్తాను వాడండి తగ్గిపోతుంది. సిద్ధు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురా. సరే అండి. బాగుంది. ఫోన్ పక్కన పెట్టి ముందు మెడిసిన్స్కి వెళ్ళు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతున్నాడు అన్నయ్య. మరి డాక్టర్కి చూపించారా? చూపించావన్నయ్య, ఏం పర్వాలేదన్నారు. నేను రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఎలా ఉందో చెప్పు. తప్పకుండా అన్నయ్య. వాటర్ 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 జ్వరం తగ్గిందా? తగ్గింది. మీ ఊరు చాలా బాగుంది. అవునా? అమెరికా కూడా బాగుంటుందా? బాగుంటుంది. ఏంటి మా ఊరు కంటే బాగుంటుందా? బాగుంటుంది. మా జిల్లా కంటే బాగుంటుందా? మా గోదావరి జిల్లాల కంటే బాగుంటుందా? మరి మీ ఊర్లో ఎలా ఉంటాయో నాకు తెలియదుగా. అయితే నీకు చూపించాల్సి. ఏమండే మేము గోదావరి వాళ్ళమండి. హాయ్. అమ్మయ్య, మొత్తానికి వీళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకున్నాం. రే ఆటో కొంచెం స్పీడ్గా పోనీ పోనీ. ఏంట్రా అంత స్లోగా పోనిస్తున్నావేంటి? రే రే పోనేవరా? అదేంటది? ఒరే నీ అమ్మ కడుపు మాడ, పోనేవరా? మొత్తానికి ఆపేసావేంట్రా? స్టార్ట్ చేయి. అసలు ఏంట్రా ఇదంతా? ఊళ్ళో ఉన్న జనం అంతా బాగోళ్లే. నువ్వు తప్పించుకుందో ప్రయత్నం చేసేందుకు ఎక్కడికి వచ్చేస్తావు. ఇదిగో నీకు అవకాశం ఇస్తాను. ఒరే నాకు అవకాశాలు ఏం వద్దురా, ముందు కట్లు ఇప్పండిరా. కట్లిప్పాలా? ఇదిగో గోరా కానీ
నువ్వు తప్పించి పారిపోయాలంటే పారిపో, మీ ఎవ్వరూ ఆపం. రేయ్ పదండ్రా, పదండ్రా. బ్యాక్ స్టాప్ అక్క. ప్రొద్దుననగా రావాల్సిన వాడు ఇంతవరకు రాలేదు. ఏమైందో ఏమిటో నాకు కంగారుగా ఉంది. కంగారు పడుకు జానకి, వస్తాడులే. ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు. సుధామా, అమెరికాలో గుళ్ళు అవి ఉంటాయంటావా? అది అక్కడక్కడ ఉంటాయి పెద్దమ్మా. ఏమిటో ఈ వయసులో నాకు అవే కదా కాలక్షేపం. అక్కడికి వెళ్తే ఎలా ఉంటానో ఏమో. అబ్బా ఇదేం ట్విస్టులు రా నాయన. అబ్బా ఉన్న ఓపిక అంతా అయిపోయింది. నేను ఆంధ్రాలో ఉన్నాను, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాను, అర్థం కావట్లేదు. ఎవడైనా వచ్చి కట్లిపితే బాగుండు. ఈడేనా? ఇది సెకండ్ హాఫా? దొరికేవరా? ఆ సూపేటాడు ఇప్పుడు ఉంటుందిరా నీకు. ఏం చేస్తున్నాడు? నీకు పెసలు సోరా. చెంబెందుకురా? డిషా వన్ అటు అత్రే. ఒరే ఒరే దరిద్రుడా, చిచ్చి ఏం కంపిది, ఏం పనిరా ఇది? మోడీ గారికి తెలిస్తే బాధపడతాడ్రా. మోడీ గారి గురించి ఆలోచిస్తే ఇక్కడ నేను బాధపడాలా? రే పక్కెళ్ళరా. ఏటి పక్కెళ్ళాలా? నీ ప్లేస్కి నేను రాలేదు, రోజు నేను కూర్చునే ప్లేస్కి నువ్వు వచ్చావు. ఒరే బాబు, నీకు దండం పెడదామంటే చేతులు కట్టేసి ఉన్నాయిరా. పోనీ కట్లు ఇప్పుడు నేను పక్కెళ్ళిపోతా. ఏటి కట్లు ఇప్పాలా? తెగ జోకులేస్తేనే ఇంత కంపు, ఇక అది ఇప్పితే అబ్బో. సరే సరే పని చేద్దాం. నీ కట్లు ఇప్పాలంటే నేను మిగిలిన కథ చెప్తాను, అది నువ్వు జవాబు చెప్తే నీ కట్లు ఇప్పేస్తాను. సరే వచ్చి చెప్పు. కంగారెడ్డి కొత్తనా బా. అసలు కథ ఏంటంటే ఏంటి? నా వంక కథ పైకి చూడు. అప్పుడు దాకా పిల్లలతో ఆడుతూ పాడుతున్న ఇంట్లో అనుకోకుండా ఓ పరిణామం జరిగింది. అది మంచిగా చెడుగా అనేది ఆ కథే చెప్పాల. ఆ పరిణామం ఏంటంటే అన్నయ్య, ఎన్నాళ్ళయిందన్నయ్య నిన్ను చూసి. ఎరా హరి, బాగున్నావా? బాగున్నాను. అమ్మా అమ్మా, ఆగాగు. ఏంటా చేతులు కడుకురా. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. సుధామా, కొంచెం జారి చెప్పరా, ఎరగొట్టి. సరే. హాయ్ శశి, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ హియర్? ఎస్ డాడీ, మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరినిరా? నేను చెప్తా. పరిచయం చేస్తాడా? నా గురించి అయి ఉంటుంది. ఒరే కిటికా గట్టి చెప్పరా. చెప్తా నాకు తాత. అతనికి 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉంటాయి. అతను లేకపోతే ఇంట్లో ఏ పని జరగదు. మరి అకౌంట్స్ అయ్యి మనమే చూడాలి కదా. అతను ఎవరో కాదు, నేనే. సిద్ధు సిద్ధార్థ రాయ్. హలో సార్. నువ్వేనా సిద్ధార్థ? ఆడు మోకం, ఆడు సీనిగాడు. మళ్ళీ మొదలెట్టేసి పేరు మార్చుకున్నాడు, మోకం మార్చుకున్నాడు. నాన్న కూల్. వేడి ఇక్కడ కాలిపోతుంది. అవును సార్. ఏం చేస్తుంటావు? బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతూ ఉంటాడు. బా రే, నువ్వు ఊరుకోరా. చెప్పు, ఏం చేస్తుంటావు? ఎలాగైనా అమెరికా వచ్చి అక్కడే జాబ్ చేసుకుని అక్కడే ఉండిపోవాలని నా కోరిక. మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ఇక్కడే ఉంటానుగా.
చూద్దాం. మీరు అది చూద్దాం అంటే చాలు సార్, చేద్దాం అనిపించే బాధ్యత నాది. ఆహా, అది చూద్దాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా ఉండరా, నీకు కూడా పెడుతున్నాను. అబ్బబ్బా, వాడిని కూడా తిన్నావురా. ఇది ఆఖరి ముద్ద. నీకా నీకా నీకా? అయ్యయ్యో, ఉండండి రా, కొట్టుకోకండి రా. అక్క పెట్టు. అన్నయ్య, ఇక్కడికి వచ్చేంత వరకు నాకు భయం ఉండేదిరా. శశిని వాడికి తెలియని కొత్త ప్రపంచంలోకి పంపిస్తున్నాను, ఎలా అడాప్ట్ అవుతాడా అని. మీ అందరితోనూ కలిసిమెలిసి ఉన్న వాడిని చూశాక ఒకవైపు ఆనందం, మరోవైపు భయం కలుగుతుందిరా. ఇంకా భయం దేనికన్నయ్య? నువ్వు కోరుకున్నట్టే శశి హ్యాపీగా ఉన్నాడు కదా. వాడు ఇక్కడికి వచ్చేంత వరకు వాడెక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. కానీ వాళ్ళు లేకపోతే మాకు సంతోషం లేదని ఇక్కడికి వచ్చేసిన తర్వాతే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికా తీసుకెళ్ళిపోతే ఇప్పుడున్నంత హ్యాపీగా ఉంటాడా? నాకు అర్థం కావట్లేదు. హరి, వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టు. సుధా, వచ్చిన రోజునే ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చావు? అత్తయ్య గారు వాళ్ళు బాధపడుతున్నారు. అమెరికాకు వెళ్ళిపోతున్నావు కదా? అవును. ఎక్కడ బాగుందా, అమెరికాలో బాగుందా? అక్కడ మమ్మీ డాడీ ఉంటారు కదా. కిట్టు, స్కూల్ ఇటువైపు కదా. నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళాలని లేదు. పద ఆడుకుందాం. ఏంటి అలా చూస్తున్నావు? పదా. స్కూల్ మానకూడదు, నువ్వు గుడ్ బైవి కదా. రే ప్లీజ్ రా, ప్లీజ్ రా. సర్లే పద. అయ్యా, ఎండలో నిలబడ్డామయ్యా. డబ్బులు వస్తే వెళ్ళిపోతామండి అయ్యా. ఎండని నాకు తెలదేట్రా, అందుకే బొండాలు తాగుతున్నాను. కొత్త దువ్వుబట్టు. అలాగేనండి. ఏంటి విషయం? ఏటంటారేంటండి బాబు, మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించండి. ఎంతేటి? 5,000 అండి. అబ్బో. పండుగ చేసుకో. అదేటండి బాబు, 5,000 అయితే 500 ఇచ్చారు. రే, నువ్వు ఎన్ని రోజులు పనిచేసారా? 30 రోజులండి. అంటే నువ్వు 30 రోజులు పనిచేస్తే నువ్వు 1 రోజులు ఇచ్చేస్తానా? రేపు రావా? ఏంటి, చాలా నియమండి, మాకు డబ్బులు చాలా అవసరం అండి. ఏట్రా, డబ్బులు నీకే అవసరం ఏట్రా? మాకు అవసరం లేదట్రా.
రేపు కనపడి రోజు వద్దాం. అయ్యా 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 ఈడెక్కడరా బాబు, సెల్ల తయారయ్యాడు. నాగరాజు గారు, అల్లుడు నువ్వా? ఏంటి ఇలా వచ్చాడు? చెప్తాను గాని ముందు అతని డబ్బులు అతనికి ఇచ్చేయండి. అది కాదు, ఇష్టం ఏంటంటే అది లేదు ఇది లేదు, ముందు అతని డబ్బులు అతనికి ఇచ్చేయండి. అంతేనంటవా? అంతే. దండాలయ్యా. మన శశి ఏంటండి అలా చూస్తున్నారు? మీ అబ్బాయినా? మీరు? నేనండి, తాతారావునే. గుర్తుపట్టలేదా? ఏంటి చూస్తున్నారు? స్కూల్కి వెళ్ళాల్సిన మీ అబ్బాయి ఆడుకుంటున్నాడు ఏంటా అని చూస్తున్నారా? ఆ కిట్టుగాడితో అంతే. ఆడు బాగుపడ్డు, ఎవరిని బాగుపడినాడు. బాగు చేసేద్దామని అమెరికా నుంచి తీసుకొచ్చారు. ఆడి నుంచాలో తీసుకెళ్లాలో ఇక మీ ఇష్టం. మరి వెళ్ళొస్తానండి. అమ్మో పదరా పారిపోదాం. డాడీ ఏంటి శశి? చెప్పు శశి. నాకు అమెరికాలో కన్నా ఇక్కడే బాగుంది. ఇక్కడ కిట్టు ఉన్నాడు, బామ్ముంది, పిన్ని బాబాయ్ అందరూ ఉన్నారు. మరి అక్కడ మమ్మీ డాడీ ఉంటారు కదా, నువ్వు మమ్మీ డాడీ దగ్గర ఉండడమే కరెక్ట్ కదా? కరెక్టే. మరి మీ మమ్మీ ఇక్కడే ఉంది కదా, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా. శశి, డాడీని అలా అనొచ్చా? సే సారీ. సే సారీ. సారీ డాడీ. శశి, శశి, శశి నిన్నే ఆగు. శశి, ఈ రోజు నుంచి ఇంక నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు. వెళ్తానమ్మా. చెప్పానా వెళ్ళొద్దని? అమ్మా వెళ్తాను నేను. అమ్మా నేను స్కూల్కి వెళ్తాను. శశి రాడు, నువ్వెళ్ళు. శశి, 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 శశి. శశి, శశి. ఎక్కడికి? తొందరగా రా. శశి, ఇదిగో నిన్నే, ఇలా బయటికి రా. ఏంటమ్మా? ఏంటి? ఏంటా చూడు, నా మనమని నీ కొడుకు ఎలా కొట్టాడు పాపం. అయ్యో, దెబ్బ గట్టిగా తగిలిందా? దెబ్బ గట్టిగా తగిలిందా అంటున్నావా? బాలుచు కొడితే గట్టిగా తగలక మెల్లగా తగులుతుందా? ఆ బాధ ఏంటో మాకు తెలుసుగా, నీకేం తెలుస్తుంది? అయ్యో, మీ వాడు స్కూల్కి వెళ్ళకుండా మా వాడిని ఏదో అల్లరిచల్లగా చేస్తున్నాడు అనుకున్నాను, కానీ అలా బాలుచు కొట్టాడు. కన్ను ముక్కు పోతా ఏంటి ఆడి భవిష్యత్ ఏంటి? ఏదో పిల్లలు ఆడుకున్నప్పుడు తగిలిన దెబ్బకి కావాలని కొట్టినట్టు అరుస్తావేంటి? ఇంతవరకు మా పాలెడు దయ్యులాగా ఆ కిట్టుగాడు అనుకున్నాను, కానీ కిట్టుగాడు కాదు, శశిగాడు. శశిగాడు కాదు, శని కొట్టాడు. ఏమో మాటలు తిన్నగా రాని
ఊరుకున్నాను కదా అని మాటలు తోలుతున్నావేంటి? ఏ చూస్తా ఏం చేస్తా? ఏం చేస్తానా? నువ్వు ఒక్క మాట మాట్లాడితే నేను 10 మాటలు మాట్లాడతాను. అయితే మాట్లాడు చూద్దాం. ఏ మాట్లాడలేనా? నీకు చేతనైతే మా పిల్లలతో తిరగకుండా మీ పిల్లని కట్టడి చేసుకో, లేదా ఇంట్లో కట్టి పాడేసుకో. అనవసరంగా మాటలు తోలు మాకు. చూసావా ఎలా అంటుందో? నీ గురించి అన్ని మాటలు పడుతున్నాను. ఆడితో స్నేహం చేద్దంటే మానవా కాదరా? విన్నావా? ఆడుకోవడానికి వెళ్ళొద్దంటే విన్నావా? బుద్ధి జ్ఞానం లేదు, అందుకేనే ఇక్కడికి వచ్చింది. రా పదా. నానమ్మా చెప్పు నాన్న. శశి ఇంకా రాలేదు. వస్తాడులేరా, ముందు నువ్వు తిను. అన్నయ్య ఆ. ఎక్కడికి బయలుదేరారు? వెళ్తున్నాంరా. అదేంటన్నయ్య, వచ్చి 2 రోజులు కూడా కాలేదు. సెలవులు లేవు. భవానీ వాళ్ళ నాన్నగారింటికి కూడా వెళ్ళి అమెరికా వెళ్ళిపోతాం. అమ్మా, మాతో నిన్ను అమెరికా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే శశి నీకు చాలా దగ్గరయ్యాడు. మేం దన్నం పెట్టినా దండిస్తూ పెట్టిన అన్నం తిననివాడు నువ్వు కలిపి పెడితే వాడు సంతోషంగా అన్నం తింటున్నాడు. ఈ ఊరొస్తే వాళ్ళ మార్పు వస్తుందా అనుకున్నాను. కానీ వాళ్ళ మార్పు రావడానికి కారణం ఈ ఊరు కాదమ్మా, నువ్వే. అందుకే నువ్వు మాతో అమెరికా రా అమ్మా. అవునత్తయ్య గారు, మీరు మాతో రండి. మీకే లోటు రాకుండా మేం చూసుకుంటాం. ఈ వయసులో నాకు లోటు ఐశ్వర్యం గౌరవం కాదమ్మా, ఒంటరితనం. కొత్త ప్రదేశానికి వచ్చి మళ్ళీ అక్కడ కొత్త జీవితాన్ని మొదలు పెట్టలేను. మా గురించి కాదు, శశి గురించమ్మా. నా అనేవాళ్ళు ఎవరైనా నాకు ముఖ్యమే. నీ మీద నాకు వాత్సల్యం తగ్గిందని నువ్వు భావిస్తున్నావు. అసలు ఆ సందేహం నీకెందుకు వచ్చిందో నువ్వే ఆలోచించు. నువ్వు చేసింది తప్పో ఒప్పో నీకే అర్థమవుతుంది. తప్పేనమ్మా, తప్పే. నిన్ను నాన్నను వదిలి వెళ్ళిపోవడం తప్పే. నేను ఎక్కడున్నానని చెప్పకపోవడం కూడా తప్పే. తప్పేముందిరా, రెక్కలొచ్చాయి. నువ్వెక్కడ ఉండాలి, ఏం చెయ్యాలని నువ్వే ఆలోచించుకున్నావు. అది నీ హక్కు, అలాగే నాకు కూడా. శశి పద. నేను రాను. నేనే పద. నేను రాను. నోరు మూసుకొని పద. నేను రాను. నేను రాను డాడీ. సుధమా, నా కొడుకు నా దగ్గరే ఉండాలని నేను ఆశిస్తాను. నీ కొడుకు నీతో ఉండాలని నువ్వు శాసిస్తావు. నా కొడుకు నా మాట వినడు, నీ కొడుకు నీ మాట వింటాడు. అంతే తేడా. శృతి, ఏయ్, ఏంటిలా వచ్చావు? చెప్పు, ఏంటిలా వచ్చావు? చూసింది చాలు కానీ ఇక నువ్వెళ్ళు. మా తాత చూశాడంటే నీ పెళ్లి చేస్తాడు. బాబు, మీ తల్లిదండ్రులను ఒకసారి తీసుకురా, మాట్లాడాలి. అన్నయ్య గారు తీసుకోండి. బూందీ మైసూరు పాకు మా జాంగీర్ లేంతే అలదా
వచ్చి వాళ్ళ ఇష్టం తెలుసుకుని తెప్పించానమ్మా. పెట్టిన స్వీట్ బాగోపోయినా కట్టిన ఇల్లు మాత్రం బాగుంది. కట్నం బాగా ఇస్తారేమో. ఇది మా సొంత ఇల్లు కాదు బాబు, దీంట్లో అద్దెకుంటున్నాం. అద్దిల్లా సరిపోయింది. బాబు ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయిందండి. వీసా రాగానే అమెరికా వెళ్ళిపోతాను. అక్కడ మా బావగారు ఉన్నారులేండి. అవునండి, మా అల్లుడున్నాడు కదా, వాళ్ళ అన్నయ్య. మీరు చెప్తే నమ్మరు కదండి, అతనికి నేను ఎంత చెప్తే అంత. విసవిచ్చి తాగే అల్లుడు అంటే తాగేస్తాడు, గుట్టుక్కని తేనె తాగినట్టు తాగేస్తాడు అనుకోండి. నాన్నా నువ్వు ఆగు. ఆగుతున్నావా? బోత్గా మాట్లాడవా? చూడండి, నేను అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. ఇప్పుడు ఎలాగో కష్టపడుతుంది కదా. ఏమంటారు? ఏమంటాను బాబు, నేను చిన్నప్పటి నుండి శృతి ఇష్టప్రకారంగానే పెంచాను, కష్టపెట్టి కాదు. ఇప్పుడు ఈ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా బ్రతుకుతానంటే నాకు అభ్యంతరమే ఉంది. శృతికి ఇష్టమైతే నాకు ఇష్టమే. అది మ్యాటర్ ఓవర్. తను నేను ఇష్టపడబట్టే కదా ఇంత దూరం వచ్చింది. ఏం శృతి అలా మౌనంగా ఉన్నావేంటి? చెప్పు మీ తాతకి. లేదు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా అంటే నన్ను లవ్ చేయట్లేదా? ప్రేమిస్తున్నాను, కానీ పెళ్లి చేసుకుని అమెరికాకి రానంటున్నాను. నేనిక్కడే ఉంటాను, ఈ ఊర్లోనే ఉంటాను. అది కాదు శృతి, నేను చెప్పేది. ఏది కాదురా, ఆ పిల్ల మొఖాన్ని నువ్వు మేసినట్టు చెప్తున్నా సరే అది కాదు శృతి అంటావా? ఎల్లరికో రమ్మని అడుగుతుంది, అది కూడా అర్థం అవుతున్నా. తెంగరి ఎతవా, రా 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 రా, ఉండడానికి ఇల్లు లేదు కానీ ఎల్లరికం రావాలండి. ఎల్లరికం రా రా రావే. హై బాధపడకమ్మా. సిద్ధు, ఏంటి బామ్మ పడిపోయింది సిద్ధు. తాతయ్య గారు కూడా సమయానికి లేరు. నాకు చాలా భయంగా ఉంది. అంబులెన్స్ ఫోన్ చేసావా? వచ్చి చూడు. పద. డాక్టర్ గారు. మాస్టర్, ఈ క్షణంలో ఆవిడని కాపాడాలంటే మా వల్ల కాదు. ఫారెన్ నుంచి మీ అమ్మయ్య రావాలి. ఎలా చెప్తారో ఏం చెప్తారో అంతా మీ మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త మాస్టర్. రాజ్యం రాజ్యం ఏమండి పాప పాప వస్తుంది రాజ్యం. ఆ అమ్మాయి తప్పకుండా వస్తుంది. నిజమేనా అండి? నిజమే రాజ్యం, తప్పకుండా వస్తుంది. తప్పకుండా. నేను ఎంతో మందికి విద్య నేర్పాను, ఎంతో మంది జీవితాలకు అర్థం చెప్పాను. కానీ నా జీవితమే అర్థం లేని పాఠంలా తయారైంది. అనుక్షణం మనిషితో మనిషి నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం, కానీ మనసుతో మనస్సు మాత్రం నిత్యం యుద్ధం చేస్తోంది. అనుబంధం అంటే ఆస్తిపాస్తులు పంచుకోవడం కాదు. ఇప్పుడు నువ్వు చెయ్యి వేసావే, అలా మనసుకు మరో మనసు తోడుందని ప్రతి మనిషి అనుకోవడం.
మీ బామ్మగారికి ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. అమ్మాయి రావాలి అంటున్నారు. ఎవరు? మీ మదరా? ఉహుం, కాదు, నేను మాస్టర్ గారి దగ్గర చదువుకునేదాన్ని. మా నాన్న ఒక రైతు. తను పండించిన పంటతో 10 మందికి అన్నం పెట్టేవాడు. పంట కోసం 10 మంది దగ్గర చేసిన అప్పులు తీర్చలేక అన్నం బదులు పురుగుల మీద తాగాడు. ఆ నిమిషం కూడా పోయే ప్రాణం గురించి ఆలోచించలేదు. అప్పు తీర్చకపోతే పోయే పరువు గురించి ఆలోచించాడు. పైన తను ఎలా ఉన్నాడో తెలీదు, కానీ నేను ఇక్కడ ఒంటరిదాన్ని చేసేసాడు. ఇప్పటి నుంచి మాస్టర్ గారు నాకు తాతయ్య అయ్యారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. అక్కడ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు. తర్వాత ఎప్పుడు ఇండియా రాలేదు. నాకు తల్లిదండ్రులు లేని లోటు వాళ్ళు తీర్చారు. వాళ్ళకి అమ్మాయి దూరమైన లోటు నేను తీర్చాను. అందుకే వాళ్ళని వదిలి అమెరికాకే కాదు ఎక్కడికి రాను. మరేం కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. డోంట్ వరీ. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. ఏమైంది బావగారు? అమ్మకి బాగాలేదు. కిట్టు, నీ బాధ ఏంటి? శశిగాడు మళ్ళీ ఇంటికి రావాలంతేనా? అవును. నాకు ఐడియా వచ్చింది. ఆడపిల్ల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతుంది. మగ మృగాల మధ్య మనం బతుకుతుంది అనిపిస్తుంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. హలో, నేను హరిగారి బావమరుదుని మాట్లాడుతున్నానండి. చెప్పు. మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదండి, మిమ్మల్ని కలవరిస్తున్నారు. శశి, ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయారా? ఆ ముసలావిడ గొడవ చేసింది కదా, అందుకు మా అమ్మకి కోపం వచ్చింది. నీతో తిరిగితే నేను కూడా అల్లరోనైపోతానని మా అమ్మ నన్ను తిట్టింది తెలుసా? ఓహో, అసలు సమస్య నా అల్లరన్నమాట. అయితే నేను అల్లరి మానేస్తే నిన్ను ఇక్కడ ఉంచేస్తారా? ఏమో, ఉంచొచ్చు. ఒరే కిట్కే, నీకేం ద్రోహం చేసావురా? ఎందుకురా మమ్మల్ని ఇలా ఏడిపించి తింటావు? ఒరే, నీకు దండం పెడతారా? మమ్మల్ని వదిలేరా, నీకు ఏది కావాలో తెస్తావరా? అవునరా, మమ్మల్ని వదిలేరా బాబు. నన్ను క్షమించండి, నేను ఈ రోజు నుంచి ఆటలు ఆడను. నేను మీ జోలికి రాను, కానీ మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి. ఒరే, నువ్వు మమ్మల్ని వదిలేస్తానంటే నీకేం సాయం చేయమంటా చేస్తావురా బాబు, చెప్పరా? అవునరా, తొందరగా చెప్పరా. చెప్పరా బాబు. తాతరా, ఏట్రా రైలు బండిలో పరిగెత్తుకు వచ్చేట్రా? అమెరికా నుంచే సుధామ్ గారు వచ్చారు కదండి, పాలకరేద్దామని వచ్చారండి. ఏట్రో అమెరికాలో కూడా పాల వ్యాపారం చేసేద్దాం అనుకున్నాడు. ఇలాంటి అదవ తెలివితేటలు నాకెక్కడండి, ఇలాంటి తెలివితేటలు నాకెక్కడండి. మరేంటి అమెరికాలో మంచి పాలు చావులు ఉంటాడు కదండి, మన ఊరు అటుకొచ్చేద్దామండి.
బానంద్రా ఏ పేపర్లోనో అడ్డంగా రాశారట్రా విషయం పేపర్లో అడ్డంగా రాయడం ఏంటండి సరిగ్గా రాశారు కాకపోతే మీలా తిరిగేసి మాత్రం చదవలేదు నేను ఇంతకీ ఎక్కడండి ఏంటి అవునా బాలేవరండి సుధమ్మ గారండి ఎదురుకుండా కాళ్ళట్లేదండి ఏమండే బాగున్నారండి బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడు చాలా బాగుంటానండి. అదేంటి? అదేంటంటే ఆ కిట్టు దయ వల్ల మేము బాగుంటామండి. కిట్టు దయ వల్ల? వాడేం చేశాడు? ఏం చేశాడంటే నీళ్ళల్లో పాలు కలపొద్దన్నాడండి. నీళ్ళల్లో పాలు కలపొద్దన్నాడా? అదే పాలల్లో నీళ్ళు కలపొద్దు అని చెప్పాడండి. దానివల్ల మీకే కదండి నష్టం. ఆర్థికంగా నష్టపోయినా మానసికంగా చాలా తృప్తి ఉందండి. నిజంగా కిట్టు గొప్పడుండే. ఎంత గొప్పడంటే చాలా గొప్పడండి. ఉంటానండి. నమస్కారం అండి. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓ మాట చెప్దామని వచ్చానండి. చెప్పండి. మీకు ఇటు చాలా గొప్పడండి, వంకాయ లాంటి అనమాట అండి. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఊరికి పట్టిన అదృష్టం అండి. వస్తానండి. హాయ్. ఏటీళ్ళు ఇలా చెప్తున్నారు? వీడికి దొరకకూడదు. వీడికి దొరికానంటే నా బుర్ర తినేస్తాడు. చచ్చినా దొరకకూడదు. మీరు అడ్డు వెళ్తారా? అయితే నేను ఎటు వెళ్తాను. మీకోసం ఎలా తిరిగి వచ్చాను? నా కోసం? మీకోసం. ఏంటి విషయం? మీరు ఎటువంటి? నాకు తెలుసు. చెప్పండి చెప్పండి. మా కిట్టు చాలా మంచోడు. అవునండి బాబు. చాలా గొప్పోడు. అవునండి బాబు. మా కిట్టు ఈ ఊరికి పట్టిన అదృష్టం. అవునండి బాబు. నాకు తెలుసు గాని మీరు వెళ్ళండి బాబు. చాలా గొప్పడండి బాబు. చాలా మంచోడండి బాబు. ఉంటానండి. ఇప్పుడు దాకా అల్లరిగా తిరిగే కిట్టుగాడు ఇప్పుడు మంచోడైపోయాడా? వీళ్ళు ఇక్కడ ఉంటే మనకి చాలా ప్రమాదం. వీళ్ళని అర్జెంటుగా అమెరికా పంపించేయాలి. అక్క ఏం వండమంటావో చెప్తే వండుతానక్క. నన్ను అడుగుతావేంటి? అయినా మేమేమైనా ఇక్కడ తినడానికి వచ్చామా? ఆహా, నా ఉద్దేశం అది కాదక్క. ఉద్దేశం ఏదైనా నువ్వు అడిగిన దానికి అర్థం అదే. భవానీ, ఏదైనా పర్వాలేదమ్మా, నీకు వీలైంది వండు. సరే బావగారు. భవానీ, ఇట్రా కూర్చో. చూడు భవానీ, శశిని మనమే పంపించాం. వాళ్ళు ఆదరించి చూస్తున్నారు. ఇప్పుడు మనకిష్టం లేదు, మనమే తీసుకువెళ్ళిపోతున్నాం. నువ్వు అకారణంగా కోపం పెంచుకొని ఇలా అందర్నీ బాధ పెట్టడం చాలా తప్పు. నవ్వుతూ ఉండు, నవ్వుతూ పలకరించు. ఆ రోజు నీవు ఇంట్లోంచి వెళ్లే ముందు ఆనందాలన్నీ నీతో పాటే తీసుకుపోయావు. ఇప్పుడు నీ కొడుకు శశి వచ్చి వాటన్నిటినీ తిరిగి తీసుకువచ్చాడు. 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఆనందాలన్నీ కనీసం 12 రోజులైనా ఉండనిస్తావా సుధా? అమ్మా, నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదమ్మా. కానీ నా ఉద్యోగ బాధ్యతలు చూసుకోవాలి. అందుకని నువ్వేం అనుకోకమ్మా. రేపు ఉదయమే మేం బయలుదేరాలనుకుంటున్నాం. నమస్కారం మాస్టరు. మీ అబ్బాయిని ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసావట కదా? అవును మాస్టరు, కానీ అమెరికా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏ? వాడిక్కడ కిట్టుతో తిరుగుతూ, అదే మా తమ్ముడు కొడుకు, వాడితో తిరుగుతూ అల్లరి వాడైపోతాడేమోనని భయంగా ఉంది. అల్లరి? దేన్ని అల్లరంటున్నావు సుధామా? ఆడుకోవడాన్నా, చదువుకోకపోవడాన్నా? రెండూ అల్లరే కదా. కాదు. అదేంటి మాస్టర్ అలా అంటారు? చదువుకునే రోజుల్లో చదువుకోవాలి, ఆడుకునే రోజుల్లో ఆడుకోవాలి. చదువుకునే రోజుల్లో కాదు, చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. దాని అర్థాన్ని మార్చేసి బాల్యాన్ని ర్యాంకులకు బలిచేస్తున్నారు. ఆ ర్యాంకు వస్తేనే జీవితం,
లేకపోతే లేదు అనే భ్రమని భయాన్ని కలిగిస్తున్నారు. అది నిజమే కదా మాస్టారు. నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో బెస్ట్ ర్యాంక్ వచ్చింది. దాంతో బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చింది. అమెరికా వెళ్ళొద్దని మా నాన్న చెప్పిన కెరీర్ ఇంపార్టెంట్ అని అమెరికా వెళ్ళాను. హ్మ్? ఒకవేళ నాకు బెస్ట్ ర్యాంక్ రాకపోతే ఏమయ్యేది? ఇలా అన్నానని ఏమనుకోకు సుధామా. నా ఉద్దేశంలో నీకంటే నీ తమ్ముడే గొప్పవాడు. నీకు ర్యాంక్ వచ్చిందనే ఆనందాన్నే నీ కుటుంబానికి ఇచ్చావు. కానీ దాని కారణంగా నీ కుటుంబానికి దూరమై తీవ్రమైన బాధను మిగిల్చావు. అదే నీ తమ్ముడు ర్యాంకు రాలేదనే బాధను మిగిల్చినా నీ కుటుంబం బరువు బాధ్యతలు మోసి ఆనందాన్నిచ్చావు. నువ్వు స్వార్థపరుడు సుధామా. అవునో కాదో నువ్వే ఆలోచించుకో. సుధామా, నాదో చిన్న మాట. ఆడుకోవడం అంటే అల్లరి చేసేవాడి లక్షణం, చదువుకోవడం అంటే బుద్ధిమంతుడు లక్షణం అనే భావాన్ని మర్చిపోండి. గాలి వెలుతురు లేని ఇరుకు గదుల్లో పుస్తకాలే పరమావధిగా, ర్యాంకులే జీవితంగా చదువుకోమని పిల్లల్ని శపించకండి. విద్య అంటే విజ్ఞానం, ర్యాంకు కాదు. ఓ సిద్ధార్థ, నేను అమెరికా వెళ్ళగానే నీకు కూడా పేపర్స్ పంపిస్తాను. నువ్వు కూడా వచ్చేద్ది గాని. లేదు సార్, నేను అమెరికా రాలేను. ఏ? నేను అమెరికా వస్తే డబ్బు సంపాదిస్తాను, కానీ ప్రేమను కోల్పోతాను సార్. చాలా ఆలోచించాను సార్, డబ్బు గొప్పదా ప్రేమ గొప్పదా అని. కానీ నాకెందుకో డబ్బు కంటే ప్రేమే గొప్పదనిపించింది. అందుకే అమెరికా రాకూడదని డిసైడ్ అయ్యాను సార్. అమ్మా, ససి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏం చేయమంటావు? అయితే ఆపు. నేను చెప్తే ఆగుతారా ఏంటి? అయితే నన్ను కూడా ససితో పంపించు. ఆ విషయం మీ నాన్నని అడుగు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేము ఇక్కడ ఉండగలవా? అలాగే అక్కడ మేము లేకుండా నువ్వు ఉండగలవా? అయితే అందరం వెళ్ళిపోదాం. అందరం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? సరే, ఒక పని చేద్దాం. నువ్వు బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం సంపాదించు. అప్పుడు అందరం వెళ్ళిపోదాం. సరేనా? నానమ్మ, సుధామా, నిన్నొక్క మాట అడగనా? 12 సంవత్సరాలు పెంచిన నీ బిడ్డ 2 నెలలు దూరం అయితేనే నువ్వు ఉండలేనంటున్నావే. పుష్కరం కాలం దూరమైన నా బిడ్డ ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియక నరకాన్ని అనుభవించాను. ఏ అప్పుడు ఏ ఒక్కరోజు నేను నీకు గుర్తుకు రాలేదా? అప్పుడు గుర్తొచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే నిన్ను నాతో రమ్మంటున్నాను. నా మాట విని నాతో రామ్మా. ఎలా రాన్రా? సుఖంలో ఉన్నంతసేపు తల్లి, తండ్రి, తమ్ముడు, ఈ ఊరు ఎవరూ గుర్తుకు రాలేదు. అదే సమస్య వచ్చినప్పుడు అందరూ గుర్తుకొచ్చారు. ఒరే
సుఖాల్లో డబ్బు చప్పుడికి 100 మంది నీ దరి చేరతారు. కానీ కష్టాల్లో గుండె చప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. అది నీ వాళ్ళు, నీ ఊరు. గుర్తుపెట్టుకో. భవానీ టైం అయిపోతుంది. తర్వాత ఏమైందో చెప్పమంటే అలా పైకి చూస్తావేంట్రా దరిద్రుడా? ఏముంది, గుండెల నిండా బాధ నింపుకొని అల్లే అల్లలేక వెనక్కి వచ్చేసారు. సెంటిమెంట్కి తలంచేవాడు సమాజంలో తలెత్తుకునే స్టేజ్కి రాలేడ్రా. అందుకే మా అమ్మని నాతో పాటు తీసుకెళ్దాం అనుకున్నా. సరే కట్లిప్పు. నా సింపని అయిపోయింది. మా అబ్బాయి సింపెట్టుకెళ్ళి టైం అయింది. వస్తా. ఒరే కట్లిప్పువా? అలా తిన్నంగా ఎవడ గ్రిప్పెత్తలే మీరు రుప్పుల్లా లా తిన్నగెళ్తే ఇస్తాడా? ఆడతా. తప్పు చేసావేమో అన్నయ్య. పెద్దమ్మ చాలా బాధపడుతోంది. అన్నయ్యని కట్టేయడం తప్పేరా. పెద్దమ్మ ఇప్పుడు బాధపడినా తర్వాత అర్థం చేసుకుంటుంది. నేను యుఎస్ నుంచి వచ్చేసాను, అమ్మ ఆనందపడలేదా? అలాగే పెద్దమ్మ. గొప్పడుకు నాన్న. కోపడగా నువ్వు ఇచ్చిన చనువులే కదా వాళ్ళంత పనిచేశారు. వీళ్ళంతా మన మంచి కోరే మనుషులరా. మాట కఠినం, మనసు కాదు. ఎప్పుడు తిన్నావో ఏమో. ఉండు, అన్నం తీసుకొస్తాను. అన్నం సంగతి తర్వాతే, ముందు నువ్వు రెడీ అవ్వు. రిజిస్ట్రేషన్ అవగానే మనం అట్నుంచి అటు వెళ్ళిపోవాలి. నువ్వెప్పుడు ఇలాగే అంటావు. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. నువ్వు ఏ రోజున మాట విన్నావని. అయ్యా రాంపండు గారు వచ్చారా? రండి రండి. రాంపండు పళ్ళు చేతిలో పెట్టం కాదు, డబ్బు తీసుకొచ్చారా? ముందు ఇవ్వండి. ఇదిగో అడ్వాన్స్. మిగతాది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే ఓకేనా? చెయ్యండి ఆన్లైన్లోనే. 1 2 3 గారి దేవల్ల 100కి 500 తేడా తెలియట్లేదు. ఓకే కాస్త ఈ ముద్ద తిన్నాన్న. ఆగమంటే ఆగవు కదా, నీ మాట నీదే. పెట్టమ్మా. అదిగో రిజిస్టర్ గారు వచ్చేసారండి. రిజిస్టర్ గారు వచ్చేసారే, నువ్వు త్వరగా రా, నేను వెళ్తామా. రిజిస్టర్ గారు వచ్చేసారా? అంతా రెడీయా? దస్తావేజులు ఇవ్వండి. ఒరే నువ్వు రారా. అరే పెన్నటివు. సాక్షి సంతకం పెట్టండి. నువ్వు కూడా. ఎవ్రీథింగ్ ఫైన్. అమ్మేది? అమ్మా 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 రాంబా, అవతల టైం అవుతుంటే నువ్వు తొందరగా రా. ఏదా పేడేది? అరే పెన్నటివు. పట్టుకోమ్మా, సంతకం పెట్టాలి. అమ్మా మీకు ఇల్లు అమ్మడం ఇష్టమే కదా? సార్ రిజిస్టర్ గారు, ఇంత దూరం వచ్చింది అమ్మటానికే కదా. నువ్వు పెట్టమ్మా, సంతకం పెట్టు. ఇదిగోండి మీ దస్తావేజులు. ఆన్లైన్ పేమెంట్ గుర్తుందిగా? రిజిస్టర్ గారు, ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రండి పనుంది చెప్తాను. వస్తాను పార్వతమ్మ. జాగ్రత్త జానకమ్మ. అలాగే. సుధామా, నిన్ను అనవసరంగా కొట్టాను, నన్ను క్షమించు. పెద్దమ్మా అలా అనకు. తప్పు చేసినప్పుడు సర్దిద్దే పెద్దలుండడం పిల్లల అదృష్టం. అసలైన అదృష్టం ఏంటో తెలుసా సుధామా? ఐశ్వర్యం సంపాదించటం కాదు,
అర్థం చేసుకుని మీలాంటి బిడ్డలను సంపాదించడం మీ అమ్మ అదృష్టవంతురాలు, చాలా అదృష్టవంతురాలు. వెళ్ళొస్తాను హరి. సరే పెద్దమ్మ. అమ్మా త్వరగా రామ్మా, టైం అయిపోతుంది. త్వరగా రామ్మా. అమ్మా, అమ్మా, నే, నే. అమ్మా, అమ్మా, త్వరగా రామ్మా. అమ్మా, అమ్మా, నే, నే. అమ్మా, అమ్మా, త్వరగా రామ్మా. అమ్మా, 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 నే, నే. అమ్మా, అమ్మా, త్వరగా రామ్మా. త్వరగా రామ్మా. అమ్మా, అమ్మా, నే, నే. త్వరగా రామ్మా. అమ్మా, అమ్మా. మాట్లాడమ్మా. అమ్మా నిన్నే. అమ్మా ఇటు చూడమ్మా. అమ్మా, అమ్మా. అతనికి కష్టమైనా తల్లిదండ్రుల మాటలు గౌరవించి అడవికి వెళ్ళాడు కాబట్టే అతను రాముడయ్యాడు. అమ్మా మరి రాముడు దేవుడు ఎలా అయ్యాడు? అతని సుఖాలు పక్కన పెట్టి ప్రజల యోగక్షేమాలు చూశాడు కాబట్టే అతడు దేవుడయ్యాడు. ఈ ముద్ద తిన్నానా? అమ్మ రామాయణం చెప్తుంటే కథ బాగుందనుకున్నాను. అది కథ కాదు, జీవితం అని ఇప్పుడు అర్థమైంది. రాంపండు గారు, ఈ సమయంలో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియటం లేదు. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. ఎలాగో మీరు ఊళ్ళో ఉన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం డబ్బు తీసుకోండి. ఈ రంగు కాగితాల మోజులో పడి మనిషి జీవితాన్ని రంగులుగా మార్చుకుంటున్నాడు. తల్లిదండ్రుల ప్రేమతో రాంపండ్ అని పేరు పెడితే స్టైల్గా లేదని ట్రంప్గా మార్చుకున్న నాకు వాళ్ళు ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు లేదు సార్. వారసత్వం అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పంచుకోవడమే కాదు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలను కూడా నిలబెట్టాల్సిన బాధ్యత మనదే. ఈ ఇల్లు నా తల్లి జ్ఞాపకంగా నాతోనే ఉంటుంది. ఎంతోమంది తల్లులకు ఆశ్రయం అవుతుంది. మీ డబ్బు మీరే తీసుకోండి సార్.